మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈరోజు సజీవంగా ఉన్నామోనంటే ఇది కేవలము నీ కృప వలన మాత్రమే. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నైనా ఈరోజంతటిలో కూడా నీవు మాకు తోడై ఉన్నావు. మా ప్రయాణాలలో, మా పనులలో, మేము చేయు ప్రతి పనిలో కూడా నీవు తోడయుండి ప్రభువా, మా చేతి పనిని ఆశీర్వదించి మాకు ఆహారం ఇచ్చి పోషించావు. దేవా, ఈ రోజంతటిలో కూడా మా మాటల ద్వారా కానీ, మా చూపుల ద్వారా కానీ, మా నడవడిక ద్వారా కానీ, మేము చేసిన పనులను బట్టి కావచ్చు ప్రభువా, మేము ఆలోచించిన ఆలోచనలను బట్టి కావచ్చు, నీ మనసుని బాధపెట్టి ఉంటే, పాపములు చేసి ప్రభువా నీ మనసును ఆయాసపరిచి ఉంటే, నీ నామమునకు అవమానకరముగా మేము జీవించి ఉంటే దయతో మమ్మల్ని మన్నించమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు నీ సన్నిధిలో ఇలా ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. అయా, నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని ప్రోక్షించి పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. అయా, ఎంతోమంది ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా మరి నాయనా వారి కన్నీటిని విడుస్తున్నారు. వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, అయా మరొక రకంగా శోధనలు భరించలేక అయా సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ నీవే సహాయకుడు అని నీ సన్నిధికి చేరారు. మరి ప్రార్థిస్తూ ఉండగా ఇప్పుడే గొప్ప సమాధానము వారి జీవితం పట్ల కనపరచమని అడుగుతూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి దేవా. నాయన, ఇదిగో విద్యార్థులను ప్రభువా మరి పరీక్షలు రాసేవారిని, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారిని ప్రతి ఒక్కరిని దీవించి ఘన విజయం వారికి అందించమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, నేల పంటల మీద ఆధారపడిన వాళ్ళు, నాయన ఇదిగో గల్ఫ్ దేశాల్లో ఉంటూ జీవనోపాధి కోసం వెళ్ళిన వాళ్ళు ప్రభువా, అలాగే తమ చేతికి వచ్చిన పనిని బట్టి తన వృత్తిని కొనసాగిస్తున్నవారు, ఇలాగూ ప్రతి ఒక్కరిని దీవించి అయా వారి వారి కష్టార్జితములను దీవించి నూరంతుల ఫలము దయచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభువా, ఇదిగో నాయన మేము నిత్యరాజ్యంలోనికి ప్రవేశించినట్లుగా నీ వాక్యాన్ని మాలో స్థిరపరచండి. వాక్యము బట్టి మా జీవితాలను మార్చుకొని మేము నడుచుకునే సహాయం మాకు దయచేయండి. నీ జ్ఞానమును మాకు ఇవ్వండి తండ్రి. నీ జ్ఞానము లేనిదే ప్రభువా మేము శూన్యం. ప్రభువా, నీ జ్ఞానమును మాకు అందించండి. నీ కృపచేత మమ్మల్ని భద్రపరచండి. రోజంతట్లో మమ్మల్ని కాపాడిన తండ్రి, మా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమముల చేత ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.